తెలంగాణలో రేషన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు దాని స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోండి. జస్ట్ 1 క్లిక్తో అయితే మనం దాన్ని స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేయాలి. క్రోమ్ ఓపెన్ చేయగానే అందులో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దీన్ని క్రింది స్క్రోల్ చేయగానే మనకు ఇక్కడ fscsearch.com అని అయితే వస్తుంది. search.comని క్లిక్ చేయాలి. ఇందులో FSC సెర్చ్ విత్ ఆధార్ నెంబర్ అయితే క్లిక్ చేయాలి. సెక్యూరిటీ కార్డ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ కావాలి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మనం ఇందులో ఫస్ట్ చేయాల్సిందల్లా మన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే నా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. మరి యాదాద్రి భువనగిరి కాబట్టి యాదాద్రి భువనగిరి సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు చిన్న ఒక హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను. మీ సేవలో అయితే ఒక రిసిప్ట్ అయితే ఇచ్చుంటారు. ఆ రిసిప్ట్లో మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ అని కాకుండా ఇక్కడ మీ సేవ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఆ నెంబర్ని ఇందులో ఎంటర్ చేయండి. నాకు ఇవ్వబడిన నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. మీరు నెంబర్ ఎంటర్ చేసాక ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అప్రూవ్ అని పెండింగ్ అని అయితే చూపెడుతుంది. దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది.